నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర మొదలైన పుట్టుక సముద్రంలో కలిసే వరకు, ధవళేశ్వరం వద్ద సముద్రంలో కలిసే వరకు కొనసాగుతుంది. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. బాసర సరస్వతీదేవి ఆలయం చాలా పేరుగాంచినటువంటి, ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. చిన్నారులకు అక్షరాభ్యాసం చేసే సందర్భం లోపల తప్పనిసరిగా వాళ్ళు చక్కగా చదువుకోవాలని, మేధావులు కావాలని తల్లిదండ్రులు బాసర లోపల సరస్వతీదేవి ఆ గుడిలో అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. వచ్చినట్లయితే ధర్మపురి శ్రీ నారసింహస్వామి, అక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ గోదావరి దగ్గర ప్రక్కనే జనగామ కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కూడా ఈ నది ఒడ్డునే, గోదావరి నది ఒడ్డునే జనగామ వద్ద ఉన్నది. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి అంటే మూడు వేపులా కూడా లింగాలు అభిముఖంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి. మంథని అంటేనే మంథరపురి, ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి. మహాలక్ష్మి దేవాలయం, శ్రీరేశ్వర సిద్ధేశ్వర దేవాలయం, దత్తాత్రేయ దేవాలయం, భక్తులందరూ కూడా కలిసి నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయమైనటువంటిది మంథరపురి. మంథని కాళేశ్వరం, కాళేశ్వరం లోపల కాలుడు ఈశ్వరుడు. ఎక్కడైనా కానీ ఒక పానవట్టం మీద ఒకే లింగాన్ని చూస్తూ ఉంటాం, కానీ కాళేశ్వరంలో కనుక చూసినట్లయితే కాళేశ్వరము, కాలుడు ఈశ్వరుడు. కాలుడు అంటే యముడు, ఈశ్వరుడు అంటే శివుడు. రెండు లింగాలు కూడా ఒకే పానవట్టం మీద మనకు కాళేశ్వరంలో దర్శనమిస్తాయి. అక్కడి నుండి భద్రాచలం, కంచర్ల గోపన్న రామదాసుగా మనందరికీ తెలిసి ఎన్నో కీర్తనలు రచించినటువంటి ఆయన ఆ దేవాలయాన్ని నిర్మించాడు. అది భద్రాచలం. రాష్ట్రం లోపల శ్రీరామనవమిన అత్యంత ఘనంగా జరిగేటటువంటి సీతారాముల కళ్యాణం అక్కడ భద్రాచలంలో మనం చూడడం జరుగుతుంది. అక్కడి నుండి పాపికొండలు, పాపికొండలు అనేది ఒక మంచి టూరిస్టు ప్లేసు. అక్కడి నుండి బోట్లలో కూడా ఆ పాపికొండల ప్రయాణం, ఈ గోదావరి నదిలో ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. ఈ ధవళేశ్వరం, అక్కడ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ఆనకట్ట అనేటటువంటిది ధవళేశ్వరం అనేది కూడా మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అక్కడ ధవళేశ్వరం వద్ద ఈ గోదావరి నది అనేది సముద్రం లోపల ఐక్యం కావడం జరుగుతుంది.